ఆగాపే స్వరము, ఆగాపే స్వరము. దేవునికి స్తోత్రములు. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతించుకుందామా? దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడినప్పుడు మన ప్రతి అవసరాలు కూడా ఆయన వాక్కు ద్వారా తీర్చబడతాయి. ఆయన సమస్తం చేసే దేవుడై ఉన్నాడు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథంలోంచి 29వ అధ్యాయము 11వ వచనాన్ని గనక మనం చదువుకుంటే, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగు చేసి వారిని ఆశీర్వదించును. ప్రియ సహోదరి సహోదరులారా, 3 విషయాలు ఇక్కడ మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూస్తాం. 1, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. దేవుడు తన ప్రజలకు బలం అనుగ్రహిస్తాడు. 2, యెహోవా తన ప్రజలకు సమాధానం ఇస్తాడు. 3గా చూస్తే ఆయన ప్రజలకు ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి బలము అనుగ్రహించే దేవుడు, సమాధానం అనుగ్రహించే దేవుడు, అలాగే ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో మరి బలము అనగా శక్తి సామర్థ్యత అనేది దేవుడు మనకు అనుగ్రహించకపోతే దేంట్లో కూడా మనం ముందుకు వెళ్ళాము. నువ్వు చదువులో ముందుకు వెళ్ళాలంటే ఆ యొక్క చదువులో ఆ శక్తి సామర్థ్యం ఆయన ఇవ్వాలి. అలాగే నీ ఉద్యోగంలో ముందుకు వెళ్ళాలన్నా దేవుడు ఆ సామర్థ్యతని కలుగు చేయాలి. అలాగే నీ వ్యాపారులైనా ఆ సామర్థ్యత ఆయన కలుగు చేయాలి. అలాగే నీ కుటుంబంలో అయినా నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని పోషించుకునే శక్తి సామర్థ్యత ఆయన అనుగ్రహించకపోతే మనం ముందుకెళ్ళడం సాధ్యపడేది కాదు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ఈరోజున దేవుడు మనకి ఆయన బలము అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో నీవు బలహీనంగా ఉన్నావో, ఏ విషయంలో నీవు ధైర్యం చెడిపోతున్నావో, దేవుడు నీకు బలాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. మరి ఇశ్రాయేలీయుల యొక్క జీవితాలు కూడా మనం చూసినప్పుడు, సౌలు కాలంలో ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు, ఆ ఫిలిష్తీయులు దండులుగా వారి మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ యొక్క సైన్యం అంతా కూడా ఆ ఫిలిష్తీయుల్లో ఉన్నటువంటి గొలియాతును చూసి భయపడుతున్నారు. గొలియాతు అనేటువంటి వాడు 6 మూరల జాన కలిగినటువంటి వాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం మనం చూస్తే వాడి యొక్క పరిస్థితి మనం చూస్తే 6వ వచనాన్ని, మరియు అతని యొక్క మరి చూస్తే అతడు ఎంత బలవంతుడో ఎంత శక్తివంతుడో మరి గొలియాతు అనేటువంటి వాడి గురించి వివరణ రాయబడింది. అంటే వాడు 6 మూరల జానగలిగినటువంటి వాడు. అటువంటి యొక్క బలాఢ్యమైనటువంటి వాడు, మరి అటువంటి బలవంతుడైనటువంటి వాడు సవాలు విసురుతున్నాడు ఇశ్రాయేలు మీద. మీరందరూ కూడా యుద్ధం చేయటం ఎందుకు, మేమందరం యుద్ధం చేయటం ఎందుకు, మీలో నా మీదకి ఎవడైతే వస్తాడో నన్ను జయించాడంటే మీరందరూ కూడా మమ్మల్ని జయించినట్లే అని వాడు సవాలు విసురుతున్నప్పుడు, వాడిని చూసి, వాడి బలాన్ని చూసి, వాడికున్న శక్తి సామర్థ్యం చూసి ఇశ్రాయేలు అందరూ కూడా భయపడుతున్న పరిస్థితులు కనబడుతూ ఉండే. అందుకనే 11వ వచనం చూస్తే, సౌలును ఇశ్రాయేలందరూ ఫిలిష్తీయులని మాట వినినప్పుడు బహు భీతిలైరి, అనగా భయపడిపోయినారు. ఇశ్రాయేల్ అందరూ కూడా, సౌలును ఇశ్రాయేలందరూ కూడా ఈ యొక్క ఫిలిష్తీయుని యొక్క మాటలు విన్నప్పుడు బహు భీతి గలవారైరు. అంటే చాలా భయపడే భీతి అనేది వాళ్ళకు వచ్చేసింది. ఇక మనము వాడిని చూస్తే గుండెలు భయపడిపోతూ ఉన్నారు వాడు. అటువంటి భయము, ఆందోళన, ఆ కరమైన పరిస్థితి వాళ్ళకి సంభవించింది. చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనకంటే చాలా బలమైనదిగా, మనకన్నా సమస్య చాలా ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ సమస్య మనల్ని సవాలు విసురుతూ ఉంటుంది. నీ యొక్క జీవితాన్ని మరి భయపెడుతూ భయభ్రాంతులు చేస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక. చూడండి, ఏం చేయాలి పరిస్థితులను ఉన్నప్పుడు చూడండి, అక్కడ ఇశ్రాయేల్ అందరూ కూడా వాడు సవాలు విసురుతున్నాడంట. అటువైపునేమో
ఇశ్రాయేలు ఇటువైపునేమో ఫిలిస్తీన్లు ఉన్నారు. మరి వాడు కేకలేస్తున్నాడు, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి. ఆ విధంగా వాడు మరి కేకలు వేస్తూ ఉదయం మొదలుకొని చూస్తే మరి సాయంత్రం పూట వచ్చి వాడు తన యొక్క సవాలు విసురుతున్నాడు. మీలో ఎవడైనా నా మీదకి వస్తే, నన్ను జయిస్తే మేమందరూ ఓడిపోతాం. మీరు కనుక ఓడిపోతే, మీలో ఎవడ వచ్చినప్పుడు వాడు ఓడిపోతే మీరందరూ కూడా ఓడిపోయినట్టే, ఎంతమంది మన యుద్ధం చేయటం ఎందుకని వాడు సవాలు విసురుతున్నాడు. ఈ సవాలుకి ఇశ్రాయేలీలు సౌలు కూడా ఏమైపోయారంటే భీతిల్లుతున్నారంటే భయం అనేది వాళ్ళు వెంటాడుతూ ఉంది. ప్రియ సహోదర సహోదరి, మరి ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని సమస్యలు నిన్ను భయపెడుతున్నాయా, ఆందోళన గురి చేస్తున్నాయా? నీ కుటుంబ సమస్యలు, నీ యొక్క ఆర్థిక సమస్యలు, అది నీకు చాలా సవాలుకరంగా ఉండియా? మరి నీ అప్పులతో సమస్యలతో నీవు ఉండి ఈ బాధ నుంచి ఎలా బయటకు వస్తానని అది నీ ఆ యొక్క అప్పులను సవాలు విసురుతున్నాయా? ఈ రోజున నీకు భీతి కలిగి చేస్తున్నాయేమో నీ సమస్యలన్నీ కూడా. చూడండి, సౌలు ఎంత బలవంతుడో, ఇశ్రాయేలు యొక్క భుజాల కంటే ఎక్కువ ఎత్తైనటువంటి వాడు సౌలు. అంత ఎత్తైనటువంటి వాడు ఇశ్రాయేల్లో ఎవడు కూడా లేడు. అంత బలమైనటువంటి యొక్క సౌలు కూడా భయపడుతున్నాడు. గొలియాతును చూసి భయపడుతున్నాడు, శత్రువును చూసి భయపడుతున్నాడు. మరి ఇశ్రాయేల్ అందరూ కూడా భయపడుతున్నారు. గుడారంలో ఉన్నాడు సౌలు, భయపడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో యెషయా కుమారులు కూడా మరి సౌలు దగ్గర ఉద్యోగం చేస్తున్నారు. సైనికుల్లో ఉన్నారు ముగ్గురు. మా యొక్క దావీదు యొక్క అన్నదమ్ములు కూడా ముగ్గురు దాంట్లో యుద్ధంలో ఉన్నారు వాళ్ళు. ఆ యుద్ధ సమాచారం తెలుసుకోమని తన తండ్రి దావీదును పంపించినాడు. దావీదు ఆఖరివాడు, మరి 8వ వాడు, గొర్రెలు కాసుకునేటువంటి వాడు. తండ్రి తన యొక్క గొర్రెలు అప్పగిస్తే ఆ గొర్రెలను ఒక కాపరికి అప్పగించి, తండ్రి తన యొక్క సహోదరులకు ఆహారం పంపిస్తే ఆ ఆహారం తీసుకొని వెళ్ళి అక్కడ సమాచారం తెలుసుకుంటే అక్కడ మరి శత్రువైనటువంటి వాడు ఫిలిస్తీయుడు సవాలు విసురుతున్నాడు అన్న సంగతి విన్నప్పుడు దావీదులో చాలా పౌరుషం వచ్చింది. ఎందుకంటే ఇశ్రాయేల్ అందరూ కూడా భయపడుతున్నారు. అలాగే ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాను దూషిస్తున్నాడు వాడు. ఇలాంటి సున్నత లేనటువంటి వాడు మరి ఇశ్రాయేల్ను దూషిస్తున్నాడు, దేవుని దూషిస్తున్నాడు. ఇలాంటి సవాలు విసురుతున్నటువంటి వాడు ఎప్పుడైతే సవాలు విసురుతున్నాడో దావీదుకి ఎక్కడలేని కోపం వచ్చింది. దేవుని యొక్క ఆ నామాన్ని అవమానపరచడం అతనికి ఇష్టం లేదు. అందుకనే దేవుని కొరకు నిలబడేటువంటి వాడిగా ఉన్నాడు. దావీదులో ఒక పౌరుషం ఉంది, దేవుని కొరకు నిలబడాలనేటువంటి పౌరుషం ఉంది. అందరూ కూడా భయపడుతున్నారు. అలాంటి భయము, ఆందోళన చెందుతున్నటువంటి వారి జీవితాల్లో మరి దావీదు ఎంతో పౌరుషం గలవాడు, ఎంతో ధైర్యం కలిగినటువంటి వాడు. అయితే ఆ యొక్క ఫిలిస్తీన్ నేను హతమారుస్తానని ఆ సమాచారం ఆ నోటి వెళ్ళిపోయి రాజు సౌలు దగ్గరికి వెళ్ళిపోయి సమాచారం తెలిసినప్పుడు సౌలు అతను పిలిపిస్తే చూస్తే చిన్నవాడే, బాలుడిగా కనిపిస్తున్నాడు. సౌలు అడుగుతున్నాడు, నువ్వు బాలుడు కదా, మరి ఎలాగ యుద్ధం చేస్తావని అడిగితే దావీదు తనకున్న యొక్క బలం ఎలాంటిదో దేవుడి ఆ యొక్క సౌలుకు తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటి సమయాల గ్రంథంలో మరి 17 అధ్యాయంలో మనం చూస్తే మరి ఈ ఫిలిస్తీయుని బట్టి మా యవన మనస్సును కృంగనీయకము, యవన మనస్సు కృంగ నిమిత్తమును లేదు. ఇక్కడ చూస్తే దేవుని ఇక్కడ సౌలుతో అంటున్నాడు, ఈ ఫిలిస్తీయుడు ఎదుర్కొని వారితో పోట్లాడటకు నీకు బలము చాలదు. సౌలు ఏమంటున్నాడంటే దావీదుని, ఈ ఫిలిస్తీయుని ఎదుర్కోవడానికి బలం చాలదయ్యా అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడంటే, మరి నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి కూడా యుద్ధమును చేసిన వాడు దావీదుతో చెబుతున్నాడు. నువ్వు బాలుడివి, అతడు బాల్యం నుండి కూడా యుద్ధం నేర్చుకున్నటువంటి వాడు. మరి నువ్వు ఎలాగ పోరాడుతావు అతనితో, ఎలాగ అతన్ని ఎదుర్కోగలవు అని దావీదుని సౌలు అడుగుతున్న సమయంలో దావీదు ఏమంటున్నాడు, అందుకు దావీదు అంటున్నాడు సౌలుతో ఎట్లా అంటున్నాడు, మీ దాసుడినైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండి సింహము ఎలుగుబంటి వచ్చి మందల నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని
అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపింది. చూడండి, దావీదు యొక్క జీవితంలో ఒక అనుభవాన్ని చెబుతున్నాడు. తన యొక్క గొర్రెలను ఎత్తుకొని పోతున్నప్పుడు మరి సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. దాని మీద పోరాడి దాని యొక్క నోట్లోంచి తన యొక్క గొర్రెని దాన్ని కాపాడుకున్నాడు. సింహాన్ని చంపాను, మరి ఎలుగుబంటిని కూడా చంపాను. అలాగే మరి దేవుని యొక్క నామాన్ని తిరస్కరించి ఫిలిష్తీయులు కూడా మరి వాటిలో ఒకదాని వల్లే వాడిని కూడా చంపేస్తానని చెప్పేసి దావీదు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. అప్పుడు అర్థమైపోయిన సౌలుకి ఏంటంటే మరి నిజంగా ఇతడికి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా లేకపోతే ఎంత బలం, ఎంత శక్తి ఎలా వస్తుంది? సింహాన్ని ఎలా చంపగలడు, అలాగే ఎలుగుబంటిని ఎలా చంపగలడు? అర్థమైపోయింది సౌలుకి. ప్రియా సహోదరుడా, సహోదరి, దావీదుకున్న బలం ఏంటి? దేవుడే. 18వ కీర్తనలో అంటాడు, యెహోవాయే నా బలము, నాకు బలము ధరింపచేసేవాడు ఆయన అంటాడు. మనకి బలాన్నిచ్చే దేవుడు ఆయన. మనకంటే మరి మన సమస్య చాలా శక్తివంతంగా ఉండొచ్చు, లేకపోతే శత్రువు ఎప్పుడు కూడా బలంగా కనిపించవచ్చు. కానీ మన యొక్క శత్రువు కంటే, మన యొక్క శత్రువు బలము కంటే బలవంతుడైన దేవుడు మన దేవుడు. ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన. ఆయన బలం ముందు, ఆయన శక్తి ముందు ఏది కూడా నిలబడలేదు. కాబట్టి ఈ రోజున ప్రియ సహోదరి, నీకు బలం చాలపోవచ్చు. నీ బలం, మన బలం ఎంత, మన శక్తి ఎంత ఎదుర్కోవడానికి. కానీ మనకి బలము ధరింపచేసే దేవుడు మనకున్నాడు. మన పక్షాన నిలబడే దేవుడు మనకున్నాడు. మన సమస్యల నుంచి, మన కష్టాల నుంచి మనకి సహాయం చేసి మనకి జయమిచ్చే దేవుడు మనకున్నాడు. అదే దావీదుకున్న బలము. దావీదుకున్న బలం ఏంటంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించే జీవితం ఉంది అతనికి. గొర్రెలు కాసుకుంటూ దేవుని స్తుతించేవాడు. అతని యొక్క గొర్రెలను కాపాడుకోవడానికి దేవుడు శక్తినిచ్చినాడు. సింహాన్ని జయించడానికి, ఎలుగుబండును జయించడానికి దేవుడు శక్తినిచ్చినాడు. అతడు దేవుని యొక్క మీద ఆధారపడినటువంటి వాడికి ఉన్నాడు. కాబట్టి యెహోవా తన ప్రజలకు ఏమిస్తాడు? బలమిస్తాడు. నీకు దేవుడు శక్తిని, సామర్థ్యతని ఇస్తాడు. నీ చదువుల్లో వీక్గా ఉన్నావా? అలాగే నీ యొక్క మరి ఉద్యోగంలో నీవు ముందుకు సాగలేకపోతున్నావా? దేవుడు నీకు బలమిస్తాడు. నీకు ఒత్తిడి, సమస్యలు నీ మీదకు వస్తున్నప్పుడు, నీ పోరాటాల్లో దేవుడు నీకు మానసికంగా దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు, బలం ఇస్తాడు. ఆయన బలపరిచే దేవుడు ఆయన. పౌలు అంటాడు, నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను అన్నాడు. నన్ను బలపరచువాని సమస్తం చేయగలను. ఈ లోకములో మనకున్న మరి అనేకమైన సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను ఎదుర్కొనే శక్తి దేవుడు మనకిస్తాడు ఆయన. పౌలు కూడా అదే అంటున్నాడు, నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును చేయగలను. దేవుడు బలపరిస్తే సమస్తం చేయగలను. కాబట్టి దేవుడు బలపరచాలంటే ఏం చేయాలి? ప్రార్థించాలి, నువ్వు మొరపెట్టాలి, నువ్వు దేవా నాకు సహాయం చేయమని అడగాలి. ఉదయకాలం లేచి ప్రార్థించాలి. దావీదు మరి సాయంకాలం, ఉదయమున, మధ్యాహ్నమున ప్రార్థన చేసేవాడంట. ఈ రోజుకి 7 సార్లు స్తుతించేవాడంట. అంటే దేవుణ్ణి అడిగేవాడు, ప్రభా నీ యొక్క శక్తి నువ్వు, నీ బలము నువ్వు అని ప్రార్థన చేసేవాడు. మరి ఉదయకాలం లేచి వ్యక్తిగతంగా నీవు దేవుణ్ణి అడిగినప్పుడు దేవునికి ఎంతో బలం ఇస్తాడు ఆయన. ఎంతో శక్తిని, సామర్థ్యతను కలుగ చేస్తాడు. నీవే విషయంలో బలహీనత చెందుతున్నావో, ఏ విషయంలో నువ్వు జయించలేకపోతున్నావో ఆ విషయంలో దేవుడు నీకు బలాన్ని కలుగ చేసే దేవుడు అయి ఉన్నాడు. మరి నిజంగా ఆ ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థనలో శక్తినిస్తాడు దేవుడు. కాబట్టి నువ్వు శక్తివంతుడిగా, బలవంతుడిగా మారాలంటే ఆ పరిశుద్ధాత్మక శక్తి నువ్వు పొందుకున్నప్పుడు, ప్రార్థనలో నువ్వు వ్యక్తిగతంగా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నీకు బలమైనటువంటి వ్యక్తిగా మారుస్తాడు. ఈ లోకములో వచ్చే సమస్యల్ని, శోధనలు ఎదుర్కొనే శక్తి నీకు ఇస్తాడు ఆయన. కాబట్టి ఆ బలము ధరింప చేసే దేవుడే. అందుకే దావీదు అంటున్నాడు, నా బలం ఎవరంటే యెహోవాయే నా బలము. అందుకని సింహాన్ని మరి గొర్రె పిల్లను ఎత్తుకెళ్తున్నప్పుడు వాడిని చంపేశాడు. దాన్ని గడ్డం పట్టుకొని చంపేశాడంట. మరి ఎలుగుబండిని చంపాడంట. వాళ్ళు ఒక్కని వాళ్ళు ఫిలిష్తీయుని హతమారుస్తానని మరి సౌలుకు చెబుతుంటే, సౌలు అతనుకున్న కవచాలు, అతనుకున్నటువంటి యొక్క కత్తి ఇస్తే ఆ దావీదు అంటాడు, ఇది నాకు వాడుక లేదన్నాడు. చూసారా? కనుకున్న వాడికి ఏంటంటే దావీదుకి ఒక ఒడిసేలు తీసుకొని ఆ ఏట్లోకి వెళ్ళి ఒక 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడంట. 5 నున్నని రాళ్ళు ఏరుకొని మరి తన యొక్క సంచులో వేసుకొని బయలుదేరాడు. చూడండి, తనకున్నటువంటి యొక్క వాడికేంటి? ఒడిసేలు, నున్నని రాళ్ళు.
తన కత్తి తనకి వాడుక లేదు, కవచాలు వాడుక లేదు. ప్రియ సహోదరుడ సహోదరి, ఆ యొక్క రాళ్ళు కానీ తనకున్నటువంటి యొక్క ఒడిసేల దేనికి సాదృశ్యమో తెలుసా? రాయ దేవుని యొక్క వాక్యాన్ని సాదృశ్యము, ఒడిసేల దేవుని యొక్క ప్రార్థన సాదృశ్యము. తనకి ఉన్నటువంటి యొక్క అనుభవాలు ఏంటంటే దేవుని యొక్క వాక్యం. అందుకే అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దాని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని దావీదు ఎక్కువగా ధ్యానం చేసేవాడు, ఎక్కువగా ప్రార్థించేవాడు. ఆయన దావీదుకు ఉన్నటువంటి బలం ఏంటంటే దేవుని వాక్యమే, రెండోది ప్రార్థనే. ఈ రెండు కూడా క్రైస్తవుడికి ఒక రెండు రెక్కలు లాంటివి. పక్షికి రెండు రెక్కలు ఎలా ఉంటాయో, ఆ రెండు రెక్కలు ఉన్నప్పుడు సమస్యలను ఎలా చక్కగా కొండలు లోయలు దాటుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోద్ది. దేనికి అందదన్నమాట రెక్కలు ఉంటాయి. అలాగే ఈ లోకంలో ఉన్న సమస్యలకి శోధనలకి అందనంత ఎత్తుగా నువ్వు వెళ్ళాలంటే దేవుని యొక్క వాక్యము ప్రార్థన నీకు చాలా అవసరమైంది. దావీదులో ఉన్నటువంటి యొక్క అనుభూతి ఏంటంటే అతడికి ఉన్నటువంటి నున్నని రాళ్ళంటే వాక్యానికి సాదృశ్యము, రెండోది ఒడిసేల ప్రార్థన సాదృశ్యము. ఎప్పుడైతే గొలియాతు దగ్గరికి వెళ్తున్నాడో ఆ గొలియాతు అంటాడు, తృణీకరిస్తున్నాడు గొలియాతు, నేను కుక్కను అనుకున్నావా, కర్ర తీసుకొని బయలుదేరా నా దగ్గరికి, నేను కాకులు గద్దలకి వేస్తాను, నిన్ను చంపి ఇప్పుడే అని చెప్పేసి ఆ యొక్క గొలియాతు దావీదుని దూషిస్తున్నాడు. అయితే దావీదు అంటాడు, నీవు కత్తితో ఈటుతో వస్తున్నావు, నేనైతే యెహోవా పేరట వస్తున్నాను. నీవు కత్తితో ఈటుతో వస్తున్నావు కానీ నేను యెహోవా పేరట వస్తున్నాను. నా బలం ఏంటో తెలుసా? యెహోవాయే నా బలము, నా శక్తి ఏంటో తెలుసా? దేవుడే. చెప్పగలుగుతున్నావు ఈ రోజున? విశ్వాసం ఉందా ఈ రోజు నీ జీవితంలో? నీకు సమస్య ఎదురైనప్పుడు కృంగిపోతున్నావా? బలహీనం చెందుతున్నావా? మరి సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోతే చేతగాని వాడని ఉంది. చాలామంది సమస్యలు వస్తే కృంగిపోతూ ఉంటారు. ఇంకా నా జీవితం అయిపోయింది, ఇక నా బ్రతుకు అయిపోయింది, ఇక చచ్చిపోవడమే బెస్ట్ అని ఇక కృంగిపోతూ ఉంటారు చాలామంది. అలాంటి యొక్క స్థితిలో నీవు ఉంటున్నావా? ప్రతి చిన్నదానికి భయపడుతూ, ప్రతి చిన్నదానికి బలహీన చెందుతూ నువ్వు కృంగిపోయినట్లే వాడి ఉంటే నువ్వు దేవుని కొరకు ఏమాత్రం కూడా నిలబడలేవు. ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనలను నిలబెట్టే దేవుడు, మనకి బలం ఇచ్చే దేవుడు. ఎప్పుడైతే దావీదు ఒడిసేల్లో తన రాయి వేసి తీసుకొని ఆ ఒడిసేలు తిప్పి విసిరినప్పుడు సరిగ్గా ఆ ఫిలిష్తీయుని యొక్క నసట దిగబడిపోయింది. అంతే బొక్కబారులు పడిపోయినాడు. అతను కత్తి తీసి అతను చంపేశాడు. అందుకనే ఏమంటున్నాడంటే ఈ మొదటి సమయాల గ్రంథంలో మనం చూస్తే దావీదు అంటే 50 వచ్చిందని మనం చూస్తాం. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసేలతోనో రాతితోనో ఆ యొక్క ఫిలిష్తీయుని కొట్టి చంపెను. చూసారా? మరి ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడైనటువంటి ఖడ్గము లేకోకుండానే ఒడిసేల రాయి తీసుకొని అతను కొట్టి చంపేశాడు. అంటే ఫిలిష్తీయుని కంటే బలవంతుడయ్యినాడు. ఎలా వచ్చింది బలం? ఎలా వచ్చింది? ఏ విధంగా చేస్తే సరిగ్గా దేవుడు తీసుకెళ్ళి ఆ రాతిని ఇసిరినప్పుడు ఆడి నసట్లో దిగబడిపోయింది. అంతే బొక్కబారులు పడిపోయినాడు. అతన్ని కత్తి తీసి అతన్ని చంపేశాడు. ప్రియ సహోదర సహోదరి, ఎవరిచ్చరి బలమును, ఎవరిచ్చరి శక్తిని? జీవము గల దేవుడు ఆయన శక్తి సామర్థ్యత బలం ఇచ్చే దేవుడు అయ్యున్నాడు. కాబట్టి ఈ రోజున ఆ శక్తి సామర్థ్యత నువ్వు ప్రభువు దగ్గర పొందుకోవాలి. సౌలు చూసావా? భయపడిపోయాడు. ఇశ్రాయేల్ అందరూ కూడా భయపడిపోయారు. మరి దావీదుకి ఏమైనా యుద్ధం ఏమైనా నేర్పరా? ఏం కాదు. కానీ దేవుని యొక్క సర్వశక్తిమంతుడైన దేవుడు తోడుకున్నాడు. ఈ లోకంలో నీకు పోరాటాల్లో నీకు సామర్థ్యత లేకపోవచ్చు, కానీ సామర్థ్యత ఇచ్చే దేవుడు నీకు ఉన్నాడని ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదు. నీకు బలము ధరింప చేసే దేవుడు ఉన్నాడని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఇశ్రాయేలుకి ఏం కలిగింది? జయం వచ్చింది. కాబట్టి ఇశ్రాయేల్ అందరూ కూడా జయించినారు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ఒకటి దేవుడు మనకి బలమిచ్చే దేవుడు అయి ఉన్నాడు. రెండోదిగా మనం చూస్తే ఆయన తన ప్రజలకు ఏం చేస్తాడంట? సమాధానం కలుగు చేసే దేవుడు. అయినా సమాధానం కలుగు చేసే దేవుడు. కీర్తనలు 55వ కీర్తన 18వ వచనం కూడా చదువుకుందాం. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానం కలుగు చేసి ఆయన ప్రాణమును విమోచించున్నారు. చూసారా? నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకున్నట్లుగా సమాధానం కలుగు చేసి
ఆయన ప్రాణమును విమోచించున్నాడు. చూడండి, శత్రువులు అనేకులై ఉన్నారు, అయినప్పుడు కూడా వాటి మీద వారు నా మీదకి రాకుండా దేవుడు సమాధానం కలుగ చేశాడు. దేవుడు వాక్యం సెలవిస్తుంది తెలుసా, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడిని నేనే అన్నాడు. సమాధానం కలుగు చేసే దేవుడు మన దేవుడు. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేస్తాడు. మంచి గోధుమలతో తృప్తిపరుస్తున్నాడు ఆయన. చూడండి, మన కుటుంబాల మధ్య, మన బిడ్డల మధ్య, మన యొక్క ఉద్యోగంలో కానీ ఎక్కడైనప్పుడు కూడా ఆయన నీకు సమాధానం కలుగు చేస్తాడు. ఆయన దావీదుకి నలుదిక్కుల సమాధానం కలుగు చేశాడంట. శత్రువుల మీద జయము కలుగు చేసి నలుదిక్కుల సమాధానం కలిగించాడు. చూడండి, ఏ దిక్కు చూసినా ఎటుపోయినా ఏదో ఒక రకమైన సమస్య మనల్ని తరుగుతూ ఉంటుంది, మనల్ని బాధ పెడతా ఉంటుంది. కాబట్టి కుటుంబ సమస్యల్లో బిడ్డల ద్వారానో, భర్త ద్వారానో, భార్య ద్వారా ఏదో ఒక సమస్య నీకు నెమ్మది లేక కలుగు చేస్తూ ఉంది. అయితే ఈ యొక్క శత్రువుల మీద జయం కలిగి చేసి ఆయన నలుదిక్కుల దావీదుకి ఏం కలుగు చేశాడు తెలుసా, సమాధానం కలుగు చేశాడు. దేవుడు నీకు సమాధానం కలుగు చేస్తాడు. నలుదిక్కుల నీకు ఎటు వెళ్ళినప్పుడు కూడా, నీ కుటుంబం చుట్టూ కూడా, నీ యొక్క బిడ్డలకి, నీ యొక్క కుటుంబంలో నువ్వు చేసే పనుల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా దేవుడు నలుదిక్కుల నీకు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీకు సమాధానం కలుగు చేసే దేవుడు అయి ఉన్నాడు. నమ్ముచున్నావా? ఈ రోజున దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావా? శత్రులందరి మీద కూడా ఫిలిష్తీయుల మీద జయము కలుగు చేసి దేవుడు దావీదుకి నలుదిక్కుల సమాధానం కలుగు చేశాడు. ప్రియా సహోదర సహోదరి, ఒకటి, యెహోవా తన ప్రజలకు బలమిస్తాడు. రెండోది, ఆయన సమాధానం కలుగు చేసే దేవుడై ఉన్నాడు. దేవుడు నెమ్మది కలుగు చేసే దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క ఈ నెమ్మది, సమాధానం అనేది మనం కొనుక్కుంటూ వచ్చేది కాదు. ఆయన దేవుడు మనకి మన మధ్య ఆయన నెమ్మది, సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. చూసారా, ఈరోజున సమాధానం లేక, నెమ్మది లేక మరి ఎన్ని కుటుంబాల్లో కలతలు, బాధలు, వ్యాధులు, శోధనలు, అనేకమైన దుఃఖాలు, అనేకమైన బాధలు. చాలామంది మరి ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, అయ్యా మా కుటుంబంలో మా బిడ్డల విషయంలో బహు శోధనలు ఎదుర్కొంటున్నాం. ఒక తల్లి అడుగుతుంది, అయ్యా నా యొక్క భర్త వల్ల నేను చాలా వేదన చెందుతున్నాను, నా భర్త మారాలని ప్రార్థన చేయండి. కొంతమంది ఆ కుటుంబంలో ఉన్న అనారోగ్యాలను బట్టి, ఆ యొక్క అనారోగ్యాలు, బలహీనతలను బట్టి చాలామంది వేదంతో, కన్నీటితో బాధపడుతూ ఉన్నారు. కొంతమంది యొక్క ఆర్థికమైన పరిస్థితులు అప్పులైపోయి చాలా శోధనలు ఎదుర్కొంటూ సమాధానం లేని స్థితిలో ఉన్నారు. ప్రియ సోదరు, అనేక మంది ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు, వారికి ప్రార్థన అవసరం కోరుతున్నప్పుడు అనిపిస్తూ ఉంది, ఎన్ని సమస్యల్లో ఈరోజున మనుషుడు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఈరోజున నీ స్థితి ఎలా ఉందో నాకే తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? ఒకటి, దేవుడు మనకి తన ప్రజలకు బలమిస్తాడు. రెండోది, ఆయన సమాధానం కలుగు చేసే దేవుడై ఉన్నాడు. దేవుడు నీకు సమాధానం కలుగు చేస్తాడు, నీ నలుదిక్కుల సమాధానం కలుగు చేస్తాడు. మూడోదిగా చూస్తే, ఆయన తన ప్రజలను ఏం చేస్తాడంట? ఆశీర్వదించును. దేవుడు తన ప్రజలను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క వాక్యం చూద్దాం. మరి ద్వితీయోపదేశకాండం మనం చూస్తే 1:11 మరి మీ పితరుల దేవుడైన యెహోవా మీ సంఖ్యను 1000 రెట్లుగా ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు, మీ పితరుల దేవుడైన యెహోవా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? 1000 రెట్లుగా జనాంగాన్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, 1000 రెట్లు ఎక్కువగా చేసి మీ జనసంఖ్యను దేవుడు పెంచుతాడు. నీ యొక్క ఆర్థికమైన పరిస్థితులు దేవుడు పెంచుతాడు. ఆయన 1000 రెట్లుగా చేస్తాడు. దేవుడి యొక్క ఆశీర్వాదం ఎంతో గొప్పదో చూడండి. దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు అయింది. ఇస్సాకుని ఆ సంవత్సరం ముందు విత్తనం వేశాడంట. దేవుడు ఆశీర్వదిస్తే ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు ఉంది. 100 ఆశీర్వాదం అతనికి వచ్చింది. అతడు క్రమముగా అభివృద్ధిలోకి వచ్చినాడు. కాబట్టి తన ప్రజలను 1000 రెట్లుగా దేవుడు వృద్ధి చేస్తాడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ చేతి పనులను 1000 రెట్లుగా దేవుడు ఆయన నీ సంఖ్యను పెంచుతాడు. నీ ఆర్థిక స్థితిని ఆయన పెంచుతాడు. ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. మరొక మాట కూడా చూడండి, కీర్తనలు 115 కీర్తన 13 పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా
ఆశీర్వదించును. పిల్లలేంటి, పెద్దలేంటి, తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ప్రియ సహోదర సహోదరి, చూడండి ఎంత అద్భుతమైన విషయాన్ని. తనయందు భయభక్తులు గల వారిని, పిల్లలనేమి పెద్దలనేమి, తనయందు భయభక్తులు గల వారి అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. పిల్లలనేమి పెద్దలనేమి, తనయందు భయభక్తులు గల వారు అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరి, ఈ రోజున ఒకటి, దేవుడు తన ప్రజలకు బలము అనుగ్రహించే దేవుడు. రెండవది, ఆయన తన ప్రజలకు సమాధానం కలుగు చేస్తాడు. మూడవదిగా, దేవుడు ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఒకటి బలమిచ్చే దేవుడు, రెండవది సమాధానం ఇచ్చే దేవుడు, మూడవదిగా ఆయన నీకు ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. దావీదు యొక్క జీవితాన్ని ఎంతో బలమిచ్చినాడు. అలా ఫిలిస్తీని కంటే బలాఢ్యుడిగా దేవుడు చేశాడు. బలవంతుడిగా చేసి అతను చంపేశాడు. అంత మరి బలవంతుడిగా మార్చబడ్డాడు. సింహాన్ని చంపగలిగాడు, ఎలుగుబండిని చంపగలిగినాడు. అలాంటి బలవంతుడిగా దేవుడు చేశాడు. అంతేకాకుండా ఆ ఫిలిస్తీన్ల మీద జయమివ్వటమే కాదు కానీ నలుదిక్కులు అతనికి సమాధానం కలిగి చేశాడు. సమాధానం, నెమ్మది కలిగి చేశాడు. మూడవదిగా ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. దేవుడు మన స్థితిని, పరిస్థితుల్ని మార్చి దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. అందుకని దావీదు మరి గొర్రెలు కాసేటువంటి వాడిని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టి ఆశీర్వదించినాడు. చూసారా దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పదో. దావీదు గొర్రెలు కాసేవాడే, కానీ దేవుడు గొర్రెలు కాసే వాడిని తీసుకెళ్ళి ఇశ్రాయేల్ని పరిపాలన చేసేటువంటి వాడిగా సింహాసనం మీద ఎక్కించినాడు. ఒకటి బలము, రెండవది సమాధానము, మూడవది ఆశీర్వాదము. దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఇవే. దేవుని చిత్తాన్ని చేసే మనసు ఉంది. అతడు దేవుని హృదయానుసారమైన మనుషుడు. అంటే దేవుని యొక్క హృదయము ఏంటో దావీదు గ్రహించున్నాడు. ఈ రోజునైనా ప్రభు చిత్తం కొరకు నీవు అప్పగించుకో. ప్రభా, నీ చిత్త ప్రకారం నేను జీవిస్తాను. ప్రభు నీ జీవితాన్ని పరిశుద్ధంగా మార్చి, పవిత్రంగా మార్చి దేవుడిని ఆశీర్వాదకరంగా చేస్తా. అట్టి కృప దేవుడు అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందామా? ప్రభుని అడుగుదామా? దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలేసయ్య, నీ కొన్నాళ్ళు దావీదు అంతగా ఆశీర్వదించబడటానికి దావీదు యొక్క సాక్ష్యము, నా హృదయానుసారమైన మనుషుడు, నా చిత్తము నెరవేర్చేవాడిని మీరు సాక్ష్యం ఇచ్చినారు. కుటుంబాల్లో సమాధానం, శాంతిని దయచేయండి ఆయన. అలాగే కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ఆయన. వారి బిడ్డలను ఆశీర్వదించండి, చేతి పనులు మీరు ఆశీర్వదించండి, అలాగే వ్యాపారములు ఆశీర్వదించండి ఆయన. అలాగే వారి కుటుంబంలో వారి యొక్క బిడ్డలు వృద్ధి చెందినట్లుగా సహాయం చేయండి. ఈ రోజున వాక్యాన్ని మీద ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తూ నిజమే ప్రభువా, మరి దావీదులాగా నా జీవితం కూడా మరి నాయన ఆశీర్వదించబడాలని ఎవరైతే ప్రార్థిస్తున్నారో అటువంటి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. పేరుని మీరు దర్శించండి, దీవించండి. ఆర్థిక సమస్యల నుంచి విడిపించిన, అప్పు నుంచి విడిపించిన ఆయన, అనారోగ్యాల నుంచి విడిపించిన ఆయన, కుటుంబంలో శాపాలను తొలగించిన ఆయన, చీకటి శక్తుల నుంచి విడిపించండి. అలాగే నాయన మరి ఏ రకమైన బలహీనతలకు బానిసలైపోయారో వాటిని అన్నిటి నుంచి విడిపించి శాంతి, సమాధానం, దీవెన, ఆశీర్వాదాలతో నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రములు. ఈ యొక్క విలువైన పరిచర్య, ఈ యొక్క సువార్తను అందించడానికి ఈ రోజున శాటిలైట్ ఛానల్ ద్వారా దేవుని వాక్యం అందించాలంటే ఎంతో భారమైంది, ఎంతో వెల చెల్లించాలి. ఇటువంటి పరిచర్య ఇంకా కొనసాగాలంటే, మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మీరు కూడా ఈ కార్యక్రమాన్ని దానం చేసి అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి మీరు కూడా ప్రోత్సహించాలని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మీ దుఃఖ దినములు సమాప్తమగును. అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే సహవాసమునందు ఉదయకాలమే 10:30 గంటలకు ఆరాధన జరపబడును. డాక్టర్ కె సతీష్ పాల్ గారు దైవ వర్తమానం అందించెదరు, మీ కొరకు ప్రార్థించెదరు. రండి, మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేసేదము. మా అడ్రస్ డాక్టర్ కె సతీష్ పాల్, అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్, డోర్ నెంబర్ 32-11-32, బందేరదొడి సెంటర్, మొగల్రాజ్పురం, విజయవాడ 520010. మా ఫోన్ నంబర్ 98
49140 572.